సరళ, నేను ఈ మాయదారి రోగంతో త్వరలో చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు కదా. మరే అదొక చిన్న కోరిక. నువ్వు ఏమీ అనుకోవద్దు, నువ్వు ఖచ్చితంగా తీర్చుతావు కదా. మరే నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు కదా. మరి ఇంకొక విషయం ఏమిటంటే, అది ఎవరినో కాదు, ఎదురింటి భాస్కర్ రావుని పెళ్లి చేసుకోవాలి. భాస్కర్ రావుని. తను 2 నెలల నుంచి భార్యకు విడాకులు ఇచ్చి చాలా సంతోషంగా ఉన్నాడు కదా. ఇంకో విషయం, 10 సంవత్సరాల క్రితం పెళ్లి పేరుతో నిన్ను నాకు కట్టబెట్టింది వాడే. అందుకని నువ్వు పెళ్లి చేసుకుంటే తనని నేను పడ్డ బాధలన్నీ వాడికి తెలుస్తాయి. ఆ సంతోషం కాస్త ఆవిరైపోద్ది. ఖచ్చితంగా పెళ్లి చేసుకో, అప్పుడే నా కసి తీరుతుంది వాడి మీద, పైనున్న నా ఆత్మ శాంతిస్తుంది. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు.